హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి 523 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాస్తో పోస్టులు ఉన్నాయి, 8th క్లాస్తో పోస్టులు ఉన్నాయి, అండ్ అదేవిధంగా 10th ప్లస్ ఐటీతో కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. బట్ కొన్ని పోస్టులకు వచ్చేసి ఐటీ అయితే అవసరమైతే లేదు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్కి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఐటీ సర్టిఫికేట్ కూడా అవసరమైతే లేదు. ఐటీఐతో ఉన్న పోస్టులు ఉన్నాయి, ఐటీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఐటీ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి సపరేట్గా. మొత్తం 512, 523 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మంచి కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నీ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే, మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి చేసినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మ్యాగ్జోన్ ఏదైతే పబ్లిషర్స్ లిమిటెడ్ నుంచి మనకు రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద ఏదైతే ఉందో దీని కింద పని అయితే చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ మనకు 523 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనిలో మనకు 10th క్వాలిఫికేషన్ కూడా పోస్టులు ఉన్నాయి, 10th ప్లస్ ఐటీతో క్వాలిఫికేషన్ పోస్టులు ఉన్నాయి, లేదంటే కన్నా ఓన్లీ 8th క్లాస్తో పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ కానీ అండ్ ఏదైనా మీరు మోడిఫికేషన్ చేసుకోవాలన్న అప్లికేషన్ కానీ మనకు జూన్ 10, 2025 నుండి జూన్ 30, 2025 మనకు ఈ రోజు నుంచి ఈ నెల 30 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి సేమ్ జూన్ 30 తేదీ వరకు పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే దీనికి అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరు నాట్ ఎలిజిబుల్ అనే లిస్ట్ అనేది మనకు జూలై 7, 2025 తేదీన మనకు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ దీనికి ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళకు అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్కి జూలై 18, 2025 తేదీన ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ అనేది మనకు ఆగస్టు 2, 2025 తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు టెంటేటివ్గా ఒక ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారన్నమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఆగస్టు 2కి మీరు మైండ్లో పెట్టుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. ముందుగా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 10th క్లాస్తో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి, 10th ప్లస్ ఐటీతో పోస్టులు ఉన్నాయి. ఇవి రెండు కాకుండా మనకు కేవలం 8th క్లాస్తో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ముందుగా వచ్చేసి కేవలం 10th క్లాస్ పోస్టులు అయితే నేనైతే మీకు చెప్తున్నాను. 10th పాస్ అయితే సరిపోతుంది. దీనిలో వచ్చి ముందుగా మనకు డ్రాస్మెన్, మెకానికల్ అండ్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, అదేవిధంగా కింద వచ్చేసి ఇక్కడ మనకు స్ట్రెచ్కల్ ఫిట్టరు అండ్ పైప్ ఫిట్టరు ఈ పోస్టులే కదా. ఈ పోస్టులకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ద క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి విత్ జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో ఇది మీరు 50% అయితే మార్కులు అయితే మీరు పాస్ అయి ఉండాలన్నమాట. ఎవరైతే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఎవరుతారో వాళ్ళు, అంటే కేవలం ఎస్ఎస్సి 10th క్లాస్ అనేది మీరు 50%తో మీరు పాస్ అయితే సరిపోతుంది. ఇక ఎటువంటి ఎక్స్ట్రా ఐటీ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు ఈ పోస్టులకు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు గ్రూప్ బి పోస్ట్ వచ్చేసి ఐటీ పాస్ అయితే అయి ఉండాలి. 10th ప్లస్ ఐటీ అయితే ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పోస్టులకు. ఇక్కడ అవి ఏమంటే ఇక్కడ మనకు స్ట్రెచ్కల్ ఫిట్టరు విత్ ఐటీఐ ఐటీఐ ఫిట్టర్ అన్నమాట, డ్రాస్మెన్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, నెక్స్ట్ రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ ఎయిర్ కండిషన్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్, పైప్ ఫిట్టరు అండ్ వెల్డరు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంటు, కార్పెంటరు ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 10th పాస్ అయి ఉండాలి విత్ ఐటీ ఫిట్టర్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అంటే మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటారో ఆ ట్రేడ్లోన ఫిట్టర్ కానీ, డ్రాస్మెన్ మెకానికల్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ప్లంబర్ కానీ, వెల్డర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లు కానీ, కార్పెంటర్లు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ట్రేడ్స్ ఉన్నాయో వీటిలోన మీరు కంపల్సరీగా 50% తోటి మీరు ఐటీ అయితే పాస్ అయి ఉండాలి. 10th ప్లస్ ఐటీ పాస్ అయింటేనే ఇక్కడ ఐటీ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు నేను 10th చదవలేదు, ఐటీ చదవలేదు అనుకున్న వాళ్ళు 8th క్లాస్తో కూడా పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకోండి ఇక్కడ వీళ్ళని మనకు రిగ్గర్ ప్లస్ వెల్డర్, ఎలక్ట్రికల్ గ్యాస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే 8th స్టడీ అయి ఉండాలి, 10+2 సిస్టమ్ పాస్డ్ విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. మీకు కంపల్సరీగా 50% మార్కులు అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ మనకు ముందుగా చూసుకుంటే
ఎవరైతే జనరల్, ఓబీసీ, ఎస్ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు గ్రూప్స్ అండ్ ట్రేడ్స్ అయితే మనకు డివైడ్ చేశాడు. మీరు ముందుగా చూసుకున్నట్టయితే బ్రదర్, ఇక్కడ మనకు గ్రూప్ ఏ పోస్టులు ఉన్నాయి కదా, కేవలం 10th పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి పోస్టులు అనమాట. ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్కి వచ్చేసి మెకానిక్ 28 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. 28 యువర్ వాళ్ళకు 12, ఓబీసీ వాళ్ళకు 8, ఎవరైతే ఎస్ఈబీసీ ఎవరితో వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 43 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిట్టర్కి 52 అండ్ పైప్ ఫిట్టర్కి వచ్చేసి 44, స్ట్రచ్కల్ ఫిట్టర్కి వచ్చేసి 47 పోస్టులు అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అక్టోబర్ 1, 2025కి మన ఏజ్ అయితే కౌంట్ చేస్తారు. మినిమం 15 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 19 అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 24 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 22 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 2 years వరకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. 2 years అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది ట్రైనింగ్ది. ఇక నెక్స్ట్ మనకు గ్రూప్ బి. ఆ గ్రూప్ బిలో వచ్చేసి 10th ప్లస్ ఐటీ అనమాట. 10th ప్లస్ ఐటీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఫిట్టర్ స్ట్రెచ్కల్ ఇది ఎక్సర్సన్ ఐటీ ఫిట్టర్ ఎవరుతారో వాళ్ళకి 40 పోస్టులు అండ్ డ్రాఫ్ట్స్మెన్ మెకానిక్ 20 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 40, ఐసీటీసీఎంకి వచ్చేసి 20, ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 30 పోస్టులు, ఆర్ఈఎస్సీకి వచ్చేసి 20, పైప్ ఫిట్టర్కి వచ్చేసి 20, వెల్డర్కి 35, కోపా అంటే మనకు కంప్యూటర్ సంస్థ ఉంటుంది 20, కార్పెంటర్కి 30 పోస్టులు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు అక్టోబర్ 1, 2025కి కౌంట్ చేస్తారు. మినిమం అనేది 16 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 21 అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 26 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు వచ్చేసి 24 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 year వరకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు కేవలం 8th క్లాస్ పాస్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టులు అనమాట. ఇక్కడ రిగ్గర్ ఏదైతే ఉందో 14 పోస్టులు అండ్ వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ అనమాట 20 పోస్టులు. దీనికి ఏజ్ లిమిట్ 14 నుండి 18 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 21 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే రిగ్గర్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు 2 years అండ్ అదేవిధంగా వెల్డర్కి అప్లై చేసుకుంటారో వాళ్ళు 1 year 3 months వరకు ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు స్టేజ్ 1 వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్టేజ్ 3 వచ్చేసి సీట్ అలాట్మెంట్ అనమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే మనకు టైం అయితే ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు 10th క్లాస్తో ఉన్నటువంటి పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు 10th క్లాస్ సబ్జెక్టు సిలబస్ మొత్తం కూడా వేరు అండ్ ఐటీతో ఉన్నటువంటి పోస్టుకు సపరేట్గా ఉంటుంది అండ్ గ్రూప్ సి అయితే 8th క్లాస్తో ఉన్నటువంటి పోస్టుకు సపరేట్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా 10th క్లాస్ ఉన్నటువంటి పోస్టులు అనమాట. 10th క్లాస్ ఉన్నటువంటి క్లాసులకి ఇంగ్లీష్ అండ్ జీకే 25 క్వశ్చన్లు వస్తాయి, ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, కెమిస్ట్రీ నుంచి 25 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, ఓవరాల్గా 100 క్వశ్చన్ అయితే వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ గ్రూప్ బి ఐటీఐ పాస్ ఏవైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఇంగ్లీష్ అండ్ జీకే 25 క్వశ్చన్స్, ట్రేడ్ థియరీ అంటే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారో దానికి సంబంధించిన థియరీ అయితే వస్తుంది 25 క్వశ్చన్లు, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి 25 క్వశ్చన్లు, ఓవరాల్గా 100 క్వశ్చన్లు అనమాట. ఇక నెక్స్ట్ 8th స్టాండర్డ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఇంగ్లీష్ అండ్ జీకే నుంచి 25 క్వశ్చన్లు, ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, కెమిస్ట్రీ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, ఓవరాల్గా 100 క్వశ్చన్లు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు ఏంటని చూసుకుంటే ఇక్కడ మనకు టెంటేటివ్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు 1 ముంబై, 2 థానే, 3rd వచ్చేసి పూణే, 4th వచ్చేసి ఛత్రపతి సంభాజీనగర్ అండ్ 5th వచ్చేసి నాగ్పూర్, 6th లాతూరు అండ్ 7 వచ్చేసి కొల్లాపూరు అండ్ 8th వచ్చేసి మనకు నాసిక్. ఇక్కడ మనకు 8 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ స్టేజ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు సెకండ్ స్టేజ్. ఇక్కడ సెకండ్ స్టేజ్లో వచ్చి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. ఈ ట్రేడ్ అలాట్మెంట్ అంటే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారో ఆ ట్రేడ్లో అనమాట. అండ్ 3rd స్టేజ్ వచ్చేసి మనకు మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్ అంటే మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నారు లేదా, మెడికల్ టెస్ట్లు కూడా మనకి ఎగ్జాంపుల్గా ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ ఇట్లాంటివి అయితే కంపల్సరీ అయితే చెక్ చేస్తారని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి. మీకు మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే కనుక మీరు అప్రెంటిస్షిప్గా సెలెక్ట్ అయినట్టు మనకు అనమాట.
10th క్లాస్ పోస్టులకు ఇక్కడ మనకు 1 ఇయర్ వచ్చేసి 200 డేస్ అయితే కంపల్సరీ మీరు అప్రెంటిస్‌షిప్ అయితే చేసి ఉండాలి 1 ఇయర్‌లో. లేదంటే 2 ఇయర్స్‌కి సంబంధించిన అయితే 400 డేస్ అనమాట. అండ్ గ్రూప్ బి 10th ప్లస్ ఐటీ ఉన్న పోస్ట్‌కి 1 ఇయర్‌లో మీరు 200 డేస్ అనేవి కంపల్సరీగా అటెండెన్స్ అయితే ఉండాలి. అండ్ గ్రూప్ సికి వచ్చేసి ఇక్కడ మనకు 2 ఇయర్స్ ట్రైనింగ్‌లోన రెగ్యులర్‌కి 400 డేస్ అని మీరు అటెండెన్స్ అయితే ఉండాలి. ఇక ఎవరైతే వెల్డర్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళు 1 ఇయర్ 3 మంత్స్‌లోన 250 డేస్ మీకు అటెండెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ చేయాల్సిన లింక్ వచ్చేసి ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. అక్కడ మనకు కెరియర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక పేజీ. దాన్ని క్లిక్ చేస్తే ఆన్లైన్ రిక్రూట్మెంట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని అప్రెంటిస్ మీద మీరు క్లిక్ చేశారంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుందన్నమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకి ఏదైతే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో వర్క్ చేస్తున్నటువంటి ఏదైతే ఒక సంస్థ నుంచి మనకు అప్రెంటిస్‌షిప్ ట్రేడ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే వచ్చాయి. వీటిలోనే మనకు 10th క్లాస్ ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. అండ్ ఐటీస్‌తో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. అండ్ 8th క్లాస్‌తో ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టండి. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.